వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్టాబుల్ మనీ అని అప్లికేషన్ ద్వారా మనం ఎఫ్డి ఎలా చేయాలనేది చెప్తాను. ఎందుకంటే చాలామంది బ్యాంకుల చుట్టూ వెళ్ళి ఎఫ్డి చేయడం, గంటలు అక్కడ వెయిట్ చేయడం, చాలా ఇబ్బంది పడే వాళ్ళ గురించి ఈ స్టాబుల్ మనీ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. నేను ఇది ఎలా యూజ్ చేయాలి, దీని ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటి, నేను ఇక్కడ మీకు వివరిస్తాను. స్టాబుల్ మనీ అనేది మనకు జెన్యూన్ అప్లికేషన్. ఇందులో మోసం అంటే ఏముండదు, ఎందుకంటే ఇది ఆర్బీఐ ద్వారా రిజిస్టర్డ్ అయి ఉన్నది. ఓకే, ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు ఇక్కడ వివరిస్తాను. ఓకే, ఇప్పుడు మనం గూగుల్ ప్లే స్టోర్లకు వెళ్ళాలి. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లకు వెళ్ళినాక ఇక్కడ స్టాబుల్ మనీ అని అప్లికేషన్ మనం టైప్ చేయాలి. స్టాబుల్ మనీ టైప్ చేసిన ఇది ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనం బ్యాంకుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ద్వారా మనం ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి లేక ఉన్నా కానీ మనం ఈమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉంటే నో ప్రాబ్లం. ఎందుకంటే ఈమెయిల్ ఐడి కొంతమందికి సీనియర్ సిటిజన్ వాళ్ళకు ఫోన్ నెంబర్ మాత్రమే ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉండదు. సో దాని గురించి ఎలాంటి టెన్షన్ లేదు. ఈమెయిల్ ఐడి ఉంటే ఏంటి అంటే మనకు మంత్లీ మనకు స్టేట్మెంట్ వస్తుంది అన్నట్టు, మనకు ఎంత ఇంక్రీజ్ అయింది అనేది చెప్పి. ఓకే, ఇప్పుడు ఎఫ్డి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది కదా. ఓకే, ఇన్వెస్ట్ నౌ ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు మనకు జనరల్గా మనకి ఇక్కడ ఏ బ్యాంకులు మనకి ఇస్తున్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నట్టు. ఇది కాకుండా మనం వేరే బ్యాంక్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్క్రోల్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇది ఉట్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, ఇది న్యూలీ లాంచ్డ్ మంత్లీ ఆర్డి. ఇది సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, ఇది సూర్యోదయ్. ఓకే, శివలిక్, ఇట్లా చాలా ఉంటాయి. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంకులన్నీ ఆర్బీఐ గైడ్లైన్స్లోనే ఉంటాయి. అప్ టు 5 lakhs దాకా డిఐసిజిసి అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 లక్షలు వేసిన, 3 లక్షలు వేస్తే ఈ బ్యాంకు కింద ఏదో ప్రాబ్లం అయ్యి అది మనకు మూతపడిపోయింది అనుకో. మూతపడిపోతే ఈ డిఐసిజిసి అనే మనకు ఇన్సూరెన్స్ ద్వారా మనకు ఆ అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది. ఓకే, ఇది ఆర్బీఐ ద్వారా. ఓకే, ఇది మోసం అనేది ఉండదు అన్నట్టు. అప్ టు 5 lakhs మాత్రమే, అంటే ఒక బ్యాంకుకు 5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నేను 3 బ్యాంకులలో 3 లక్షలు ఇట్లా వేసిన అనుకో, ఇంకో 4 అనుకో, అట్లా వేసుకుంటే మీకు 10 లక్షలు సేఫ్ ఉన్నట్టే. మనం మామూలుగా డైరెక్ట్ 10 లక్షలు ఒకటే బ్యాంకులో వేస్తే మీకు అప్ టు 5 lakhs మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తుంది అన్నట్టు. అట్లా సో అట్లా వేయద్దు. వేసే అమౌంట్ ఏంటంటే అప్ టు 5 lakhs మాత్రమే వేయాలి. వేరే బ్యాంకులో ఎన్ని బ్యాంకులలో వేస్తే ప్రతి బ్యాంకుకు 5 లక్షల ఇన్సూరెన్స్ మనకు అది ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది ఎక్కువ ఇస్తుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. మనం ఏది ఎక్కువ ఇస్తే అది మనం అందులో ఎఫ్డి అనేది చేయడానికి మనకు ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు మంచిగా ఉంది, 9%. చూద్దాం. ఇక్కడ మనకు 3 years సీనియర్ సిటిజన్కు 9% ఇస్తుండు. రెగ్యులర్ అంటే సీనియర్ సిటిజన్ కాదన్నట్టు. ఓకే, ఇది 9%. ఓకే, డీటెయిల్స్. ఓకే, 4 years 11 monthsకి ఏమో మనకు 8% రెగ్యులర్గా ఇస్తుండు, సీనియర్ ఏమో 8.5 ఇస్తుండు, అంటే 50 పైసలు ఎక్కువ. 3 years అయితేనేమో 9, 1 year 5 months అయితేనేమో 8.75. సేమ్ రెగ్యులర్గా సీనియర్ సేమ్. 6 months 1 dayకు 7 నుంచి 7.5 వరకు ఇస్తున్నాను అన్నట్టు. ఓకే, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని బట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్, ఇది జెన్యూన్ అప్లికేషన్. మనకు ఇది ఫస్ట్ మనం చేసేటప్పుడు ఇది కేవైసీ అనేది ఇందులో ఆటోమేటిక్గా కొందరికి కేవైసీ అడుగుతుంది, కొంతమందికి అడగదు. ఎందుకంటే అలా మొబైల్ లింకును బట్టి అది ఆటోమేటిక్ అది క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, అది కేవైసీ పెద్దగా ఏముండదు. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రూల్ ఫాలో అవుతుంది. 5 నిమిషాలు కూడా పట్టదు, కేవైసీ ఈజీగానే అయిపోతుంది.
ఓకే, ఇప్పుడు మనకు నేను ఇది ఆల్రెడీ కేవైసీ నేను చేసిన కాబట్టి ఇందులో నాకు ఏం అడగది. మీకు కేవైసీ ఫస్ట్ ఏంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ కేవైసీ అది అడిగితే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఇది ఏంటంటే స్టాబుల్ మనీ అనేది జస్ట్ ఇది ప్లాట్ఫామ్ మాత్రమే. కాకపోతే మనం ఇప్పుడు అమౌంట్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మాత్రమే ఆ బ్యాంక్కి వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే జస్ట్ సర్వీస్ ఇస్తుంది స్టాబుల్ మనీ అనేది అట్లా. సో వీళ్ళు బ్యాంకుకు వీళ్ళకు అవి వాళ్ళ రిలేషన్ వేరే అన్నట్టుగా, వాళ్ళ కమిషన్ అది ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు. మనకు మాత్రం ఇది ఫ్రీ సర్వీసే. ఓకే, ఇందులో ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మనకి ఇక్కడ ఏదైతే మనకు చూపిస్తుండో అదే అమౌంట్ మనకు క్రెడిట్ అవ్వడానికి ఛాన్స్ అట్లా. ఇక్కడ ఏమైంది 9% 3 years ఉంది ఇన్వెస్ట్ నవ్. ఇప్పుడు మనకు ఇన్వెస్ట్ నవ్ అనేది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇది ఇక్కడ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నట్టు. ఇది 3 years మాత్రం. ఒకవేళ 3 years లోపుగిన మనం విత్డ్రా చేసుకుంటే దానికి ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జెస్ కట్ చేసుకొని వాళ్ళు మనకు ఇది ఇస్తారన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 1 lakh ఇన్వెస్ట్, నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీరు మినిమం 1000తో ఎంతైనా వేయచ్చు. ఓకే, ఇప్పుడు నేను 1 lakh అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 3 years తర్వాత 30,636.85 మనకు వస్తుంది అన్నట్టు. యావరేజ్ యాన్యువల్ yield 10.2 అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఒకవేళ మనం కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా ఇది బ్యాంకుకు కనెక్ట్ అయ్యి మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనం యూపీఐ పేమెంట్ ద్వారా మనం పేమెంట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది మనకు ఈ బ్యాంకులో క్రెడిట్ అవుతుంది. మనకు ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇందులో కొంత అమౌంట్ పెట్టిన. ఓకే, మీకు చూపిస్తా. ఇది కరెంట్ వాల్యూ నేను ఈ రోజు వరకు 1,020 రూపాయలు, అంటే 20 రూపాయలు గెయిన్ అయింది అన్నట్టు. ఓకే, బాండ్ ఇది కాదు పాస్బుక్, ఇది సూర్యోదయ బ్యాంకులో నేను 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన. ఓకే, ఇది ఇప్పుడు మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన ఇష్టం చేసుకోవచ్చు. విత్డ్రావల్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 7.25. ఇది టెన్యూర్ 6 months 1 day. ఆ డేట్ వరకు ఇది ఆ అమౌంట్ అనేది మనకు 1,037 మనకు అమౌంట్ వస్తుంది అన్నట్టు. ఆ పీరియడ్ లోపు మనం విత్డ్రావల్ కూడా ఇమీడియట్గా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి మనకు ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఆల్రెడీ నేను పెట్టిన కాబట్టి ఇది మళ్ళా నాకు కొత్తగా చూపిస్తలేదు. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాలనుకుంటే సేమ్ బ్యాంకు సెలెక్ట్ చేసి పెట్టేయడమే. ఎఫ్డి. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు బ్యాంక్ వైజ్గా ఏ బ్యాంకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుండ్రు ఈజీగా. మీకు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఈజీగా సీనియర్ సిటిజన్కి మాత్రం ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళి అక్కడ లైన్ బట్టి చాలా ఇబ్బంది పడుతారు. వాళ్ళ కొరకు అయితే ఇది సింపుల్గా ఉంటుంది, ఎలాంటి మోసం ఉండదు. ఎందుకో అంటే ఇది ఆర్బీఐ ద్వారా అప్రూవ్డ్ అయింది కాబట్టి ఎలాంటి నష్టం ఏమి ఉండదు. ఇప్పుడు నాకు ఇంతకుముందు కూడా నోటిఫికేషన్లు కూడా వచ్చినాయి, మీకు నేను చూపిస్తాను ఈమెయిల్ ద్వారా. ఓకే, మనకు మామూలుగా మనకు బ్యాంకుల పోతే పాస్బుక్ ఎలా ఉంటుందో ఇట్లనే మనకు వాళ్ళు స్టేట్మెంట్ పంపిస్తారు అన్నట్టు. సూర్యోదయ బ్యాంకు చూడండి, ఇది నా పేరే. ఓకే, మనకి ఇక్కడ ఇది పాస్వర్డ్తో ఉంటుంది. పాస్వర్డ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది చూపిస్తుంది. ఓకే, ఇది జస్ట్ మీకు తెలవడానికి నేను చూపిస్తాను. ఇది బ్యాంకు దూరనే మనకు స్టాబుల్ మనీ అనేది ఏంటంటే ప్లాట్ఫామ్ మాత్రమే. మనకు అందులో ఇచ్చిన డీటెయిల్స్ బట్టి
మనకు వీళ్ళు డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ కలెక్ట్ చేసారు కాబట్టి ఇక వాళ్ళకి మనకు సంబంధం ఉండదు. జస్ట్ అది ప్లాట్ఫామ్ మాత్రమే, మనం విత్డ్రా చేయడానికన్నా ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే అది యూజ్ చేయడం. తర్వాత ఇది బ్యాంకుకు ఆ అమౌంట్ అనేది బ్యాంకుకి వెళ్ళిపోతుంది. బ్యాంకు ద్వారా మీకు ఆ అమౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఏదైనా కానీ బ్యాంకే ఇది, ఎందుకంటే ఫేక్ అనేది కాదు, 100% మనకు ఇది హెల్ప్ఫుల్ అన్నట్టు. ఓకే, మీకు ఇంకేమన్నా విషయాలు దీని మీద డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను చెప్తా. ఓకే, నేను ఇది ఆల్రెడీ 1000 నేను ఇన్వెస్ట్ చేసిన, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ చేసిన. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తా. ఓకే, నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఓకే, థ్యాంక్ యూ.